హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం మంచి వర్క్ని తీసుకొచ్చానండి. మిర్రర్ వర్క్ అనమాట. ఇది ఇంతకుముందు ఆల్రెడీ వేసాను, కాకపోతే నేను యూట్యూబ్లో ఇలా వివరంగా చెప్పలేదు. మిర్రర్లు ఎలా జాయింట్ చేస్తారో చూద్దాము అని చెప్పి మీకు ఈ వీడియో పెడుతున్నాను. ఇలా మిర్రర్లు అంటించుకోవాలన్నమాట. కింద గమ్ము పెట్టేసి, ఎందుకంటే గట్టిగా ఉంటుంది కుట్టేటప్పుడు. అది కుట్టే ప్రెజర్కి పక్కకి వెళ్ళిపోయి, ఆ మిర్రర్ పక్కకి వెళ్ళిపోయి వర్క్ అంతా నీట్గా రాదనమాట. ఇలా కొంచెం గమ్ము పెట్టేసి ఇలా జాయింట్ చేసుకుంటే అది ఆరిపోయాక రన్ చేస్తే నీట్గా ఉంటుంది వర్క్ వచ్చేసి. అందుకని చెప్పి కొంచెం కష్టమైనా కానీ మిర్రర్స్ అన్నీ జాయింట్ చేసుకొని ఇలా వర్క్ వేసాక చూడండి ఎంత బాగుందో. వర్క్ అయితే నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగు. నేను స్టార్టింగ్లో తెలియక చాలా ఇబ్బందులు పడేదాన్ని. అది మళ్ళీ బ్యాక్ తెచ్చుకొని మళ్ళీ మిర్రర్ పెట్టి మళ్ళీ కుట్టేదాన్ని. తర్వాత తెలిసింది నాకు ఇలా గమ్ము పెట్టి అంటిస్తారు అని చెప్పి. దానికి కొంచెం గమ్ము ఉంటుంది కానీ అది అంత గట్టిగా ఉండదన్నమాట. అందుకని చెప్పి అది కుట్టు వేసేటప్పుడు పక్కకి వెళ్ళిపోయిద్ది. అది తెలియక నేను కొంచెం ఇబ్బంది పడేదాన్ని మిర్రర్ వర్క్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదండి. ఇలాగా కొంచెం గమ్ అంటించుకొని, కాకపోతే కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. అదంతా ఆరిందాక అలా పెట్టుకోవాలన్నమాట. గమ్ము పెట్టేసి ఇలాగా చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో. ఈ వర్క్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు వేసినా కానీ చాలా అందంగా ఉంటుంది. బ్లౌజ్ అయితే ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. నేను ఏలు పెట్టి చూపిస్తున్నాను కదా, అది పానీ వర్క్ అంటారు. మగ్గం వర్క్ కూడా వచ్చింది అనమాట. ఈ 4 లైన్స్ వచ్చాయి మిర్రర్ తర్వాత. 4 లైన్స్ ఒక్కొక్క దానికి 3, ఒక్కొక్క దానికి 4 వచ్చాయి అనమాట. 4 లైన్స్ 4 ఒక్కొక్కటి ఒక్కొక్క కుట్టు వచ్చింది. చూడండి ఒకసారి దగ్గరగా. చివర పద్మం లాగా వచ్చింది, తర్వాత ముడి కుట్టు వచ్చింది, తర్వాత మళ్ళీ ఫ్లవర్ లాగా వచ్చింది. మిర్రర్కి వచ్చి ప్లెయిన్ వచ్చిందనమాట. చాలా బాగుందండి వర్క్ అయితే. నీట్గా వచ్చింది ఫినిషింగ్. మీకు అర్థమవుతూనే ఉంటుంది. విడిగా కూడా ఇలాగే ఉందండి నీట్గా. ఫ్రంట్ అయిపోయింది. అది మార్కింగ్ ఇస్తుంది. మార్కింగ్ ఇచ్చిన దాని మీద మనం మిర్రర్ అంటించుకోవాలన్నమాట. ఈ దారాలన్నీ నీట్గా కట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. హ్యాండ్ వచ్చి ఇలా వచ్చింది. వీళ్ళు హాఫ్ హ్యాండ్ వేయించుకున్నారు. ఫుల్ హ్యాండ్ అయితే పైన మిర్రర్ చిన్న చిన్న మిర్రర్స్ వస్తాయి, కానీ హాఫ్ హ్యాండే బాగుందండి. చూడండి ఎంత బాగుందో వర్క్ అయితే. చాలా బాగుందండి. విడిగా కూడా మగ్గం వర్క్ అంటే నమ్ముతారనమాట. ఇది కంప్యూటర్ మీద వేసిన వర్క్ అనుకుంటారు. ఇది మిర్రర్ వచ్చేసి గాజు కాదండి, రేకులాగా ఉంటుంది అనమాట. మనకి బయట షాపులో దొరుకుతాయి. ఇది శారీ, దాని మీద బ్లౌజ్ అనమాట. అంచు కలరు హాఫ్ పట్టు తీసుకున్నారు. నేను శారీలో కలర్స్ అన్నీ వాడాను. సేమ్ బ్లౌజు, శారీ బ్లౌజు మ్యాచ్ అయ్యాయి అనమాట. వర్క్ కూడా బాగా సెట్ అయిపోయింది. దారాలన్నీ నీట్గా కట్ చేశాను. కొంచెం పని ఉంటుందండి అనుకుంటారు, మిషన్ మీద ఎమ్మటే వర్క్ అయిపోయిద్ది ఇంకేం పని ఉంటుంది అని చెప్పి. దారాలు కొన్నిటికి చాలా చండాలంగా ఉంటాయండి. అవన్నీ నీట్గా కట్ చేసుకుంటేనే వర్క్ అనేది ఫినిషింగ్ మనకి బాగా కనపడిద్ది అనమాట. తర్వాత స్టోన్స్ అంటించుకోవాలి. చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి అనుకుంటారు, మిషనే కదా అదే రన్ అవుతుందని. ఏముండదండి, ఏ పని చేసినా వర్క్ ఉంటుంది. ఏ పని అయినా వర్క్ ఉంటుంది అనమాట. కాకపోతే చేసేవాడికే తెలిసిద్ది, చూసే వాళ్ళకి తెలియదు. వర్క్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.